ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ తో సహా పలు దేశాలలో గ్యాస్ కొరత ఏర్పడింది. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ముందు ప్రజలు బారులు తీరారు. ఆన్లైన్ లో బుకింగ్ కాకపోవడంతో ఏజెన్సీ దగ్గర క్యూ కట్టారు. కానీ ఆన్లైన్ లో బుకింగ్ అయిన వారికి మాత్రమే సిలిండర్లు ఇస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. తమ పేరు మీద బుక్ అయిన సిలిండర్ ను బ్లాక్ లో అమ్ముతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు బుక్ చేశారు మీరు? ఒక ఇష్యూ వచ్చింది. ఇప్పుడు డెలివరీ రాలేదని అంటున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఒకే లైన్లో 15-20 ఇల్లులు ఉంటాయి. వాడు ఒక 20-30 బిల్లులు తీసుకెళ్తారు. సో పర్టికులర్గా అతని ఇంటికి వెళ్ళాలని లేదు కదా, అక్కడ ఇస్తాడు. వాడి దగ్గర ఉన్న సిలిండర్ బేస్ చేసుకుని ఇచ్చుకుంటూ వస్తాడు. సో అది 2 days పట్టొచ్చు, 3 days పట్టొచ్చు, 4 days పట్టొచ్చు. సో మేమేమంటున్నాం, అట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే మా దగ్గరికి వస్తాయి. అదే డిఐసి ఇప్పుడు అతను స్కాన్ చేయలేదు కదా, మా దగ్గర స్కాన్ చేసుకోవచ్చు కదా, మా దగ్గర ఓటీపీ అప్రూవ్ అవుతుంది కదా. సో ఇంకంటే ఎవరు అమ్మకాలు లేదు. మనకి తెలియదు, చూసింది లేదు, నేను చూసింది ఇది ఒక ఇష్యూ వచ్చింది. ఇప్పుడు డెలివరీ రాలేదని అంటున్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఒకే లైన్లో 15-20 ఇల్లులు ఉంటాయి. వాడు ఒక 20-30 బిల్లులు తీసుకెళ్తారు. సో పర్టికులర్గా అతని ఇంటికి వెళ్ళాలని లేదు కదా, అక్కడ ఇస్తాడు. వాడి దగ్గర ఉన్న సిలిండర్ బేస్ చేసుకుని ఇచ్చుకుంటూ వస్తాడు. సో అది 2 days పట్టొచ్చు, 3 days. ఫిబ్రవరి 28 గ్యాస్ బుకింగ్ చేశాను. నాకు 4 తారీఖు రోజు డెలివరీ వచ్చింది, కానీ ఇంతవరకు డెలివరీ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి నిన్న నుంచి ఈ రోజు వరకు నేను నిన్న ఖాళీ అయినా ఈ రోజు అడిగితే డెలివరీ బాయ్ని అడుగుమంటున్నారు. వీళ్ళు రెస్పాన్స్ తీసుకున్నట్లే డెలివరీ బాయ్లు సిలిండర్ అమ్ముకుంటున్నారు. మాకేం ఇబ్బంది అవుతున్నారు. డెలివరీ బాయ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు అంటున్నారు. ఎవరిని అడగాలని తెలియట్లేదు. పేమెంట్ కూడా అయిపోయింది. మాకు సిలిండర్ అయిపోయింది. ఇప్పుడు సిలిండర్ కూడా స్టాక్ లేదు. మాకు 4 తారీఖు డెలివరీ వస్తుంది, రాలేదు. ఇంకా మేము స్కూల్ కానీ పిల్లలు కానీ మా ఆఫీస్కి వెళ్ళడం, నిన్న ఆఫీస్ డుమ్మా కొట్టి మళ్ళీ మేము లైన్ నిలబడి ఇప్పుడు వరకు కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మాకు ఇబ్బంది అవుతుంది. ఫిబ్రవరి 28 గ్యాస్ బుకింగ్ చేశాను. నాకు 4 తారీఖు రోజు డెలివరీ వచ్చింది, కానీ ఇంతవరకు డెలివరీ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి నిన్న నుంచి ఈ రోజు వరకు నేను నిన్న ఖాళీ అయినా ఈ రోజు అడిగితే డెలివరీ బాయ్ని అడుగుమంటున్నారు. వీళ్ళు రెస్పాన్స్ తీసుకున్నట్లే డెలివరీ బాయ్లు సిలిండర్ అమ్ముకుంటున్నారు. మాకేం ఇబ్బంది అవుతున్నారు. డెలివరీ బాయ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎవరిని అడిగినా కూడా మాకు తెలియదు అంటున్నారు. ఎవరిని అడగాలని తెలియట్లేదు. పేమెంట్ కూడా అయిపోయింది. మాకు సిలిండర్ అయిపోయింది. ఇప్పుడు సిలిండర్ కూడా స్టాక్ లేదు. మాకు 4 తారీఖు డెలివరీ వస్తుంది, రాలేదు. ఇంకా మేము ఇష్యూస్ ఏమన్నా మా దగ్గరికి వస్తాయి. అదే డిఐసి ఇప్పుడు అతను స్కాన్ చేయలేదు కదా, మా దగ్గర స్కాన్ చేసుకోవచ్చు కదా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ తో సహా పలు దేశాలలో గ్యాస్ కొరత ఏర్పడింది. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ముందు ప్రజలు బారులు తీరారు. ఆన్లైన్ లో బుకింగ్ కాకపోవడంతో ఏజెన్సీ దగ్గర క్యూ కట్టారు. కానీ ఆన్లైన్ లో బుకింగ్ అయిన వారికి మాత్రమే సిలిండర్లు ఇస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏంటి బాగ్లింగంపల్లిలో గ్యాస్ ఏజెన్సీ ముందు ప్రజలు బారులు తీరినట్లుగా మనం విజువల్స్ లో చూస్తున్నాం. అండ్ అలాగే అక్కడ కొంచెం వాళ్ళు ఏంటంటే వారితో గొడవ పడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ రాజ్ కుమార్? లక్ష్మి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇప్పటికే భారత్ కూడా అన్ని దేశాల్లో కూడా గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ కు సంబంధించి మొత్తానికి కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా అంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్ లో
బ్లాక్ మార్కెట్ లో మొత్తం నిర్వాహకులు కూడా బ్లాక్ లో అమ్మేస్తున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మాత్రం బాగ్లింగంపల్లి అదేవిధంగా హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ కు సంబంధించినటువంటి దాంట్లో పెద్ద ఎత్తున మొత్తం గ్యాస్ ఏజెన్సీల వద్ద పెద్ద ఎత్తున ఏదైతే వినియోగదారులు రావడం, తమ గ్యాస్ బుక్ చేసి 10 రోజులైనా కూడా కావాలనే ఇష్టలేరు తమకు అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వారు పెద్ద ఎత్తున కూడా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకున్నా కూడా కనీసం స్పందించే వారు లేరు. అక్కడికి వెళ్తే డెలివరీ అని చూపెట్టినా కూడా వీళ్ళు డెలివరీ చేయడం లేదు, బ్లాక్ లో అమ్ముకుంటున్నారని కూడా వారు నిర్వాహకులు గొడవకు దిగడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆన్లైన్ లో కేంద్రం కొద్దిసేపటి క్రితం అంటే 25 ఒక సిలిండర్ కి ఇంకో సిలిండర్ కి మధ్య 25 రోజులు కమర్షియల్ కు దానికి సంబంధించి 25 రోజులు ఉన్న నేపథ్యంలో దాన్ని 45 రోజులు పెంచుతూ కూడా అంటే ఆ ఒక గ్యాప్ లో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయినా కూడా ఇప్పటికి మాత్రం ఈ గ్యాస్ కొరత మాత్రం యుద్ధం కారణంగా ఇంకా రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. ఎందుకంటే గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ కావాలనే ఇస్తలేరని కూడా వినియోగదారులు చెప్తున్న నేపథ్యంలో అలాంటి వారిపై చర్యలు ఉంటాయని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ మొత్తానికి మాత్రం హైదరాబాద్ సంబంధించి బాగ్లింగంపల్లిలో పెద్ద ఎత్తున అక్కడికి రావడం, వారందరూ కూడా సిలిండర్లు అడగడం, అప్పటికే వారు సిలిండర్లు బ్లాక్ లో అమ్ముతున్నారని వారందరూ ఆరోపించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆన్లైన్ లో బుకింగ్ చేస్తుంటే కూడా సర్వర్ ఇబ్బందులు గురవుతున్నాము అక్కడ అని వాళ్ళు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మాత్రం ఆన్లైన్ లో బుక్ అయిన వారికే సిలిండర్లు ఇస్తామని కూడా నిర్వాహకులు చెప్తా ఉంటే బుక్ అయి డెలివరీ అయ్యే వరకు కూడా కనీసం ఇవ్వడం లేదని కూడా వినియోగదారులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే గ్యాస్ కొరత ఉన్న వాస్తవమే కానీ తాము ఎక్కడ కూడా ఏదైతే బుక్ చేసుకున్న వారికి అందరికీ కూడా ఈ సిలిండర్లు ఇస్తామని కూడా వారు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి మాత్రం ఇప్పటికే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో సంబంధించినటువంటి దాంట్లో గ్యాస్ కు సంబంధించిన కష్టాలు మాత్రం మొదలయ్యాయని కూడా చెప్పడం జరిగింది. ఇండియన్ గ్యాస్ లో ఒక్కసారిగా కస్టమర్లు అందరూ కూడా ఒకేసారి కాల్ చేయడం వల్ల కూడా దానికి కూడా మొత్తం సర్వర్ కూడా పనిచేయకపోవడం, ఇప్పటికీ అది ఇంకా రికవరీ కూడా కాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ వదంతుల నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్యాస్ కష్టాలు, ఎందుకంటే హాస్టల్ నిర్వాహకులు కావచ్చు, హోటళ్లు కావచ్చు, వీరన్నిటికీ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారందరికీ కనీసం ఎందుకంటే తాము ఎక్కువగా గ్యాస్ వాడే అటువంటి వంటలు చేయమని కూడా ఇప్పటికే హాస్టల్ నిర్వాహకులు వారు మొత్తం కూడా ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు గ్యాస్ కు సంబంధించి ఇంకా మరికొన్ని రోజులు నిల్వలు తగ్గిపోతా ఉండడంతో కూడా ఎక్కువ కస్టమర్లు అడగడం, బుక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. దీనికి సంబంధించినట్టు మాత్రం ఆన్లైన్ లో బుకింగ్ చేసుకుందామంటే సర్వర్లు మొత్తం మొరాయించడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉంది. మొత్తానికి మాత్రం గ్యాస్ కు సంబంధించి ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ కు యుద్ధం ప్రభావం వల్ల మాత్రం ఇటు హైదరాబాద్ లో మాత్రం గ్యాస్ కష్టాలు మాత్రం తప్పడం లేదు. రాజ్ కుమార్, అసలు ఈ నేపథ్యంలో గ్యాస్ నిర్వాహకులు ఏమంటున్నారు, ఏజెన్సీ సంబంధించినటువంటి సభ్యులు? అంటే దానికి సంబంధించి ఏంటంటే ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత తాము అందరికి ఇస్తున్నాము, ఏదైతే పాత పద్ధతిలో కంటే కొంచెం అంటే డిమాండ్ ఉన్న మాట వాస్తవమే కానీ అందరికీ అందించలేము. ఎందుకంటే దానికి సంబంధించి డెలివరీ ఆన్లైన్ లో చేసుకున్న వారు అందరికీ అందిస్తామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కానీ వినియోగదారులు మాత్రం పెద్ద ఎత్తున గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూలు కట్టడం, అక్కడ తోపులాటలు జరగడం, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో అయోమయంలో అంటే అక్కడ చెప్పేవారు సరైన సమాధానాలు చెప్పక కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్యాస్ నిల్వలు ఉన్నాయని కూడా చెప్పినా కూడా ప్రజలు కూడా పట్టించుకోకుండా పెద్ద ఎత్తున అక్కడికి గ్యాస్ ఏజెన్సీల వద్దకు వచ్చి కూడా తమ యొక్క బుక్ చేసినా కూడా గ్యాస్ రావడం లేదు, వీరందరూ కూడా బ్లాక్ లో అమ్ముకుంటున్నారని కూడా ఆ నిర్వాహకులను కూడా వారు మాట్లాడడం జరిగింది. వారితో గొడవ కూడా దిగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మాత్రం ఎక్కడ గ్యాస్ ఏజెన్సీ సంబంధించి చూసినా కూడా ఆ మొత్తం నిర్వాహకులు వద్దకు పెద్ద ఎత్తున వినియోగదారులు వచ్చి కూడా గొడవ దిగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి మాత్రం గ్యాస్ కష్టాలు హైదరాబాద్ లో మొదలయ్యాయని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. డెలివరీ రాలేదంటే ఏంటంటే ఇప్పుడు ఒకే లైన్లో 15-20 ఇల్లు ఉంటాయి.